ఇట్లా మనం వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి పొద్దు మీకు అందరికి మీరు ఒకటే కాదు మేము పోతాం ఏం చేస్తాం బాగా చేస్తాం మొత్తం ఏం చేస్తాం బాగా చేస్తాం ఆయన చెప్తాం నో బిర్యానీ తింటున్నాము తెలుసా నో బిర్యానీ తింటున్నాము తెలుసా బాగుంది నీకే వద్దు కానీ కాలు పట్టుకుంటే వదిలేక వద్దు కానీ కాలు పట్టుకుంటే వదిలేక కానీ కాలు పట్టుకుంటా కథలు చెప్పేద్దాము కిడ్నాప్ చేసేసి అమ్మేద్దాం పదా ఎంతకు తెగించారా నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా అయినా కను ఎవరు ఏందో కను భయపడిపోయినా నేను కను ఎవరు ఏందో కను భయపడిపోయినా నేను హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చి ఏం లేదు శివగారిని కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంట్లో ఎవరిని తీసుకెళ్ళకుండా వాడిని ఒక్కడనే రా బయటికి పోదాం ఇది అని చెప్పి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. నేను ఎట్లా వస్తుందో వీడియో చూసి ఆనందంగా సంతోషంగా నవ్వుకోండి అండ్ కమెంట్ చేయండి. ఖచ్చితంగా బాగా వస్తుంది, మంచిగానే ప్లాన్ చేశాను. ఇది అదే అనుకున్నాను. ఏ అక్కేం చేస్తుంది అనుకో బాగానే వస్తాను. శివా రా బయటికి పోతుందా బయటికి ఫోటో తీద్దు మంచి నీ మొగాన్ని ఫోటో విను. ఇప్పుడు మనం బయటికి పోదాం. బయటికి పోయి బిర్యానీ బయట పోయిన ఫోటో ఏంటికి నీ ఫోటోగా చెప్పింది వినరా. ఎందుకంతా ఇది నీకు బయటికి పోదాం. వస్తావు రావా? మంచి రెడీ టైం లేదు, వస్తే రా ఇప్పుడే పోదాం. బట్టలు బాగానే ఉన్నాయి బట్టలు. ఆడికి బయటికి పోదామంటే ఆడికి పిలుతున్నా ఎవరిని పిలిచొద్దు. అందుకే కదా వాళ్ళందరినీ ఏడిపిద్దాము. మనం బాగా ఎంజాయ్ చేసి వచ్చామని చూపించి కుళ్ళుకొని ఏడ్చేలా చేద్దాం. దా బయటకంటే మరి ఎక్కడ సరే దా గోవా వెళ్దాం. ఇప్పుడు బట్టలు సర్దుకోవా? మళ్ళీ చదువుకోవచ్చు. ఏ రావే గోవా వెళ్ళేంత బడ్జెట్ ఆడుందా దగ్గర. మళ్ళా మనం పోయి వైజాగ్ అంతా తిరిగేసి వచ్చేద్దాం. దా బీచ్లు బీచ్లు పర్లేదు. ఫాస్ట్ బట్టలు ఏం కాదు, నేను మంచి బట్టలు వేసుకోలేదు, ఐరన్ కూడా వేసుకోలేదు. షూ అయినా షూ దీనిలో షూవా చూద్దలే బీచ్లు ఎవరికి చెప్పొద్దు అరసొద్దు. మళ్ళీ వాళ్ళు కూడా వచ్చేస్తానంటే డబ్బులు బడ్జెట్ ఊళ్ళు బడ్జెట్ కాదు వాళ్ళకి అదే మరి ఏడిపిద్దాం మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా మొన్న. ఊన్లే వాళ్ళ హోటల్ మీద మనం పోకూడదా? వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేయి. ఏంది వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పురా. అంటే ఇట్లా మనం వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి. పొద్దు మీకు అందరికి మీరు ఒకటే కాదు మేము పోతాం ఏం చేస్తాం బాగా చేస్తాం మొత్తం ఏం చేస్తాం బాగా చేస్తాం. ఇది ఆఖరి చూపా ఎందుకు చెప్తూ చెప్తాను మేడం చెప్తాను. అది మనం అట్లా ఏడిపించడానికి మనం వెళ్ళామని చెప్పొచ్చులే. మీరు కుళ్ళుకొని సావాలట్లే మీ తుల్లి తెస్తాం చూడండి బాగా. నువ్వు సస్తావని అంటే సస్తాగానే అదే కదా ఏంది సస్తాగానే అదే కదా ఏంది మళ్ళీ లేకపోతే నెగిటివ్ మాట్లాడతావు కాదు. మనం సస్తామంటే ఓ లెవెల్ పోతామని బీచ్లు పోతున్నాము, రెస్టారెంట్లు పోతున్నాము. మంచి లెవెలే, మంచి డబ్బులు కూడా వస్తున్నాయి ఇప్పుడు మనకి. అవునా? పదా డబ్బులు వచ్చే పని కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. అస్సలు మిస్ కాదు. దీంట్లో ఎందుకు ఫస్ట్ పోతాడు నేనే ఉంటాను. ఎంత డబ్బులు కావాలా? ఎంత ఎంత నువ్వేమనుకుంటున్నావు? 1 కోటి రూపాయలు ఇస్తారా? 1 కోటి రూపాయలు ఇస్తారా? 1 కోటి రూపాయలే నీకు అంత ఇవ్వర్రా. చాలు 10 లక్షలు ఇస్తా అన్నారు. మళ్ళా ఎందుకు ఇస్తారా? ఇస్తారు చెప్తే కదా నీకు ఎందుకు ఇస్తారు. 10 లక్షలే ఈ పొద్దు రేంజ్ లో డబ్బులు చూపించి వాళ్ళకి ఏడిపిద్దాం. కార్ డ్రైవింగ్ చూడపో స్వామి అదే పని పెట్టేస్తాడు మమ్మల్ని. ఊరికి అన్ని డైవర్ట్ చేయొద్దు. ఇప్పుడేం నువ్వేనా ట్రై చేస్తావా? వాళ్ళు వీడియో తీద్దాం. నేను అన్నది కదా అవన్నీ ఎండిక్కాను ముందర మరలా మాన మర్యాద ఎక్కువ ఇంకా అంతేనా?
ఇంకేమైనా ఉన్నాయా కోరికలు ఏమైనా ఉంటే చెప్పు. కోరికలు ఉంటారు మనం ఏంది కోరికలు అంటే నీ 10 లక్షలతో ఏం చేస్తావు చెప్పు. పోలే నీకు కాకపోతే తర్వాత నాకు 10 ఇస్తావా? లక్షలు వచ్చాక మా ఇద్దరిని వదిలేస్తామేమో ఎవరికి తెలుసు. మన వదిలి సెలవు వెళ్ళిపోతాడు లేదు, నేను ఫిక్స్. మళ్ళీ అంత దారుణమా? ఏ వద్దులేరా, నాకు తెలుసు. అట్లా చేయలేక ఏదో పోనీ 10 లక్షలు నాకు ఇస్తావా? 5 లక్షలు ఉండేవద్దు లక్ష ఇస్తావా? అంత పెద్ద డబ్బు కాదు మళ్ళీ. మరి నాకు నీకు బొందురా నీకేమన్నా అట్లా అభ్యంతరం వద్దా ఇస్తారు నీకే మళ్ళీ భయపడి చదువుతున్నావు నువ్వు ఏ బొగ్గిస్తావు మాట వరుసకే నన్ను. ఇద్దాం 5 లక్షలు 50-50. సర్లే 50 ఇస్తా 5 లక్షలు 50 ఏంద్రా మొత్తం మనకి వస్తుంది అంటే మనం కదా, నీకు వస్తే మాకు వచ్చినట్టు కదా. మళ్ళీ అదే మళ్ళీ ఏదో మనకంటే నీకు 10 లక్షలు ఇవ్వడం నాకు అర్థం అవ్వట్లేదు ఫస్ట్. నేను ఎక్కువ అడిగినా ఇంకా అదే వాడు ఎక్కువ చెత్తనా కొడుకు, వాడి హైట్ కి అదే ఎక్కువ, వాడికి ఏమి అని అన్నాడు. ఇంకా నేను కూడా వాడిని ఎందుకు ఇన్సల్ట్ చేయడం, 10 లక్షలైనా ఎక్కువే కదా అని చెప్పి ఓకేలే అనేసి. ఏదో 10 నీకు 10 లక్షలు ఇస్తా అన్నారా? అంటే ఏడికి ఇస్తారు నాకు ఎందుకు ఇస్తారు? నీ హైట్ కి నీ వెయిట్ కి నీ గ్లామర్ కి అన్ని కలిపి అంత ఇంకా తక్కువ, ఇంకా తక్కువ. మొన్న నేను అందుకే మేకప్ చేస్తే ఎంత అందంగా వచ్చో చూడు. ఆ మేకప్ వేసి అమ్మంటే భలే నాకు అమ్మడం. అది వేసి అమ్మింటే 20-30 అడుగులు, కానీ వీడు వేయించుకోడు కదా. వేయించుకుంటారు ఈసారి ఎక్కువ అడుక్క ఈసారి ఇంక లేదా, అయిపోయింది ఛాన్స్. ఇంకా అదే ఎక్కువ. A few minutes later. బిర్యానీ మొగల్ రైస్ బిర్యానీ అదొకట్లే బాబా నీకేం కావాలంటే అది చూసుకో. మా చదివే రాదని కదా అన్ని తెలుసు అన్నట్టు వీడియోలో మంచిగా వస్తే వాళ్ళు కుళ్ళుకుంటారు. ఇప్పుడు వరకు అందుకని ఏమనుకుంటారు, నీకేం తెలియదు అనుకుంటారు. ఏమరా నందుగా నాకేం తెలియదు అనుకుంటున్నావు మళ్ళా. కాదు మన నేను మాకు ఇద్దరు పెడతాం అమ్మాయికి నాకు అట్లా కనబడతాను నీ కంటికి. అమ్మాయికుల్లా కనబడతాను ఏమన్నా. రాయలసీమ గుండెరైద్యులే పగట్ట నరికేస్తాను మళ్ళా. లేని ఉన్నట్టు చెప్పినామంటే నువ్వు ఎంత చెట్టగా చెప్పాలనుకుంటున్నావు. మొన్న వచ్చినావు నువ్వు. 2 ఏళ్ళ నుంచి స్నేహం, ఇది స్నేహం కాదు సారిక బంధం, అనుబంధం మనం మళ్ళా మాది. తమ్ముడు అనేవాడిని పక్కన ఒర్రా అనే గట్ల చేస్తున్నావు నువ్వు. ఎదవా అంటాను ఈ మధ్యన ఎక్కువ శివ అంటూ ఎంత చేస్తున్నావురా నువ్వులే. ఎవరు అంత ఏం ముస్లిం అంటావు, ఇంకా ఏ తిక్కని చెప్తావు నువ్వు. చూద్దాంలే మళ్ళీ నన్ను వాడు అంటే వాడికి నీటిపల్లి రాలితే అబద్ధం అయితే ఇప్పుడు నీకు ఏమైనా కావాలో చెప్పు. అదే మొగల్ రైస్ సీరియల్ కాదు ఏదో యాదో మొగలే లేక నవ్వుకుంటారు చూసి వాళ్ళు అంటారు అనుకుందంటే వాళ్ళు అనుకోరా. వాళ్ళకి అసలు ఇప్పుడు తిట్టావు ఇంకా 2 తింటారు. మొగలై బిర్యానీ రే మొగలై బిర్యానీ లాస్ట్ డిష్. ఆ పందికొక్కని కూడా మధ్యలో ఉన్నాడు చూడు. పందికొక్కండే పాపని అదంటా చూడు బిడ్డ మీదకి వేసి. నీకు చెప్తాను, నీకు కూడా బిర్యానీ మొగలై రేగి బిర్యానీ తింటున్నాము. మొగలై అర్థమైందే ఉండు. ఆయనే చెప్తాం నువ్వు బిర్యానీ తింటున్నాము తెలుసా, తెలుసా. బాగుంది నీకే. ఎన్నిసార్లు మగపోలేను నిన్నే. బిర్యానీ తింటున్నా పప్ప బాగా తింటున్నాం. ఆర్డర్లో రెస్టారెంట్ తీసుకెళ్ళి ఇంటికి. ఇప్పుడు ఆర్డర్ ఇప్పుడు రెస్టారెంట్కి వస్తున్నాము, తింటున్నాం కూడా. మొన్న వచ్చినామే ఆ రెస్టారెంట్కి వస్తున్నాము. డౌట్ అయితే వచ్చి కనుక్కో విచారించు. వీడియో చూపిస్తాము చూడు. పవన్ పవన్ నేను ఎన్నిసార్లు బాగుపోర్రా నిన్ను. ఓలే ఈసారి చూడు. సరే నువ్వు మళ్ళీ నగద్దు నువ్వు సరే కార్ డ్రైవింగ్ కదా. సరే బాయ్. వద్దులే వాడి చేతిలో ఉంది అవసరం వాడితో పెట్టుకోవడం కరెక్ట్. ఇది కూడా తీస్తున్నానులే ఫోటో చెప్పు. అదే చెప్పు కదా వీడియో తెచ్చుకోండి చెప్పు. చూడు బిర్యానీ తింటున్నాను.
మొగలై బిర్యానీ తింటానా ఇంక వస్తా మళ్ళీ అది కూడా చెప్పిన. ఏం చెప్పిన అదే నాను బటర్ నాన్ అన్ని కడుపున తింటారు, ఏ లోటు తినేసి బాగా. అవును, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పు మాట, బాగా చూసుకుంటే ఏదైనా అక్క వాళ్ళని అనుకోవద్దు తప్పుగా. అక్క వాళ్ళని అనుకోవద్దు, ఏమనుకోవద్దు నాన్న. అమ్మ దుర్గా అది మొత్తం అంతా ఈరోజు బిర్యానీ ఫుల్ తినేస్తాను, మంచి బాగున్నా, అంత బాగుండండి, సూపర్. అక్క వాళ్ళు అక్క బాగా చూసుకుంటుంది, నేను అక్కే నాకే అక్క వల్ల నేను ఈడున్నాను, ఈడు బిర్యానీ తింటానా సరళ ఏసీలో. మా అక్క లేదు, నేను శివగాడు లేడు. నేను కనబడిపోయినా ఎవరికి అడగద్దు, అంటే అవునులే, నేను కనబడపోయినా అక్కే నేను బాగా చూసుకుంటాను. 10 లక్షలతో ఎక్కడికి వెళ్ళిపోతాడు. 10 లక్షలకి ఎక్కడైనా అందుకే చెప్పి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు అడిగితే డబ్బులు వస్తుంది. 10 లక్షలు చెప్పితే అడుగుతారు కదా. అవును కదా, నువ్వేందుకు అందుకే అక్కలు ఏమనకండి, నేను నేను ఆడికైనా కనబడపోయినా అక్కని అడగద్దండి, ఏం అడగద్దండి. అక్క మంచి దేవత, అక్క వల్లనే వీడి స్థాయి తింటాను. అది ఈ బట్ట కానీ ఏదైనా కానీ ఉంది అంటే అక్క వల్లే కాబట్టి అక్క వల్లే. ఊరికే అక్కని మళ్ళీ బ్లేమ్ చేయొద్దు. లేనంటే ఏమడుతుంది, నిందించండి, నిందించకూడదు. ఒకవేళ నేను పోయినా నిందొచ్చొద్దు అని, అంటే ఓన్లీ నేనేం పోయినా కూడా మళ్ళీ అడగద్దండి. మళ్ళీ చాలా తప్పది, అవమానించకండి. అలాగే డబ్బులు వస్తే చెప్పలే వద్దా వాళ్ళకి, వాళ్ళ ఊరికి ఇంట్లో చెప్పేసినా కదా 10 లక్షలు వస్తుంది. చెప్పేవా? అయితే నేను అడుగుతాను, ఇతనే లోపు మళ్ళీ అది పెట్టండి, చెప్పు. అయితే కొత్తగా డబ్బులు గిప్పులు ఏమి వస్తాయి, ఏం పట్టించుకోవద్దండి. అసలు అక్క బాగా చూసుకుంటారు, అర్థమైందా? మీకు అర్థమేంటది? కనబడకపోయినా నన్ను అడగండి, కనబడకపోయినా కూడా కనబడద్దండి. అక్క వాళ్ళని అడగద్దండి, ఆయన అడగద్దండి, ఎవరిని అడగద్దండి. నేను వస్తాను, వచ్చేసి మీ దగ్గరికి వస్తా. మేము ఓ రేంజ్లో వస్తాను. ఒక పెడితే ఉరికి పడేలా ఆ కాల్లో రాయలసీమ అడుగు పెడితేనే, ఆ రాయలసీమ అనంతపురంలో కాలు పెడితే అడుగు పెడితే అనంతపురంలో అట్టే జనాలంతా కుల్లి సావాళ్ళ ఏడ్చి మనమ్మ ఇట్లుండేవాడు అట్లయిపోయినాడు ఏంద్రా మనమ్మ ఒక రేంజ్ పోయినాడే, వాళ్ళ ఆయన పేరు వాళ్ళమ్మ పేరు నిలబెట్టినాడని గొప్పగా అనకపోతే కానీ ఈ పేరు ఈ శివగాడు పక్కన గుండె కోసుకొని గొంతు కోసుకొని చచ్చిపోతాయిడే. ఒక రేంజ్ ఉంటేనే అనంతపురం కాలు పెట్టేస్తా చూపిస్తా వాళ్ళు ఆ జనాల కోసం మొత్తం నన్ను ఎవడెవడుగానా ఎంత చులకన చూసి ఎన్ని అనుమానాలు పెట్టినా, ఎన్ని మాటలు అన్నా, మామగారులు ఇంకా ఎంత ఉన్నారు వాళ్ళందరికీ చెప్తానా, మొత్తం అందరికీ మీ అనంతపురంలో కాలు పెడితే ఒక రేంజ్లోనే కాలు పెడతా. అంత తక్కువ తినేస్తారా? ఎంత తక్కువ తినేస్తారో అంత మీరు తగ్గిపోతారు. మీరు కూడా టైం ఒకటే లాగా ఉండకూడదు, ఒకటే ఉండదు. తగ్గిపోద్ది. A few minutes later. పాపం వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, హ్యాండ్ వాష్ చేసుకొని వస్తున్నాడు. అండ్ నీకు ఇప్పుడు చెప్తాను, మెల్లిగా కిడ్నాప్ చేస్తున్నావు అని వాడి రియాక్షన్ ఎట్లుంటుందో ఏమో చూద్దాం. ఖచ్చితంగా నచ్చుతుంది, మిస్ అవ్వదు. ఫుల్ కదా, ఇప్పుడు హ్యాపీ కదా. హ్యాపీ. ఏమైనా కోరికలు ఉన్నాయా? కోరికలు అంటే కోరికలు ఇంకేమైనా పంపండి. ఇంకా ఎక్కడికి? ఆడికి ఇంటికి వెళ్ళిపోదామా? ఇంటికి కాదు, ఇంటికి అంటుకంటావు కా నువ్వు. అదే కదా, వెళ్ళిపోదాం. ఇట్లా ఇంకా తిరుగుదాం, ఇంకా అరకు వెళ్దామా? అరకు వెళ్ళిపోదాం. ఇంక పొద్దు అరకు పోతున్నాము ఇప్పుడు. అరకే చూద్దరు ఎట్లున్నారా? ఒక అమ్మాయిని సెట్ చేసేద్దాం, బాగుంటారు అరకు పిల్లలు. ఓకే, అరకు అమ్మాయిని అంటే సెట్ చేయాలంట. అరకు అమ్మాయిని కావాలంటే వాడికి. ఎట్లున్నారు అమ్మాయిలు? అమ్మాయిలు ఏంది అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉన్నది. కానీ చెప్ప ఎట్లుండాలి నీకు అమ్మాయి చెప్పు. అంటే మన కలరు, నీ కలర్ ఉండాలి. నీకన్నా ఎక్కువైనా వద్దు, వద్దంటే వాడి కలరే. ఏంటి కూడా వద్దంటారు. చెప్పు అలా ఎట్లా అమ్మాయి ఏందో చెప్పు. సాంప్రదాయంగా అమ్మ నాన్నలు చూసుకోవాలా? సాంప్రదాయంగా అమ్మ నాన్నలు ఓకే, చూసుకోపోయిన పర్లేదా? నన్ను ఏడు చూసుకోవద్దు, అన్ని చూసుకుంటేనే కదా అన్ని చూసుకోవాలా. కళ్ళతో చూస్తే చాలండి.
ఎక్కువ ఏంది కదా నువ్వు మరి చూసుకోవడం అంటే ఎట్లా ఏ విధంగా చెప్పు అంటే ప్రేమగా అవన్నీ ఉంటాయి లెక్క మళ్ళా అదేలే నాకు తెలియదులే సారీ మళ్ళా ఎవడో ఉండాలంగా అదే కదా మళ్ళా నీకు తెలిసి కూడా చెప్పట్లేదు మరి అంటే సిగ్గుపడుతున్నాడు అర్థం చేసుకోవాలి పవన్ నువ్వు అయితే ఇప్పుడు అరకులో పాపని సెట్ చేస్తాం మరి మాకేంటి నీకా ఇప్పుడు నీకు ఏంటి మీరు కూడా ఇంకా ఏంటి మీరు కూడా ఇంకా ఏంటి పోవాలంటే మనం వాడికి సెట్ చేసి చూసావా ఇప్పుడు 10 లక్షలు ఒకటి వస్తుంది అరకు అమ్మాయిని తీసుకొని అవన్నీ దగ్గర నుంచి చూస్తే మాకు కుళ్ళు గోలు మేము సావాలని కాక మళ్ళీ అంత వద్దు లెక్క పోదామా ఊరిక అన్నా అంతే పోదామా ఇక్కడ లోపల చల్లగా ఉంటుంది ఊరిక అన్నాక మళ్ళీ ఫన్ ఫన్ ఫన్నా నిన్ను చేసి ఒక ఇట్లే పోలే అరకు చెప్పు ఫుల్ ఎంజాయ్ ఈరోజు బాగా తిన్నాను ఎట్లా అంటే అరకు పిల్లలు కొద్దిగా అమాయకంగా ఉంటారు మరి నేను తట్టుకుంటారో లేదో అమాయకంగా ఉండే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కొట్టినా కూడా తిట్టినా అంటే నువ్వు కొడతావు అంటే చూసేవాడు కొడితే తిరిగి కొడుతుంది తంతరాలు అమాయకులు అంటే ఆ అమాయకులు కాదు తిరిగి తంతారు అని అవునా సరే అంటే మనం ఇప్పుడు వద్దయితే అరకు అమ్మాయి నీళ్ళక అదే కదా మనకు అమ్మాయి చెప్పాలా ఏమని ఆర్డర్ రూపంలో చెప్తాను చెప్పు అవునరా ఎట్లా ఫీల్ అవుతున్నావు చెప్పు అంతే నేను చెప్తాను నేనే మళ్ళా వాళ్ళకి నాకు అన్ని గుర్తుకుండా వాళ్ళు చేసినటువన్నీ అబ్బా చెప్పు అడుగు ఇంకా రూట్ మారింది స్టైల్ మారింది కలర్ మారింది రూల్ మారింది శివానికి లైఫ్ మారింది 10 లక్షల అమ్మాయిలు కాలర్ ఎగిరేసే టైప్ మారింది మీరు కుంగిపోవడం మారలేదు వస్తుంది పాపం అమ్మాయి కనబడుతుంది పెళ్లి చేసుకుందాం ఎన్నెన్నో వస్తానయ్యా ఓకేలా ఇప్పుడు నువ్వు గుండె రాయి చేసుకో చెప్తా ఎందుకుండే అరే లాక్ చేసావు కదా డోర్లన్నీ ఎందుకా గుండె గట్టి పెట్టుకో కోరికలు లేవు కదా అన్ని కోరికలు అయిపోయినట్టే కదా ఆ అమ్మాయిది కూడా ఇప్పుడు కోరిక తీస్తాంలే ఆశ పెట్టేసి చూడప్ప శివప్ప నీ వల్ల మాకు ఆడి వల్ల మనకు డీజిల్ బొక్క బిల్లు బొక్క పర్లేదు 10 లక్షలు 10 లక్షలు అదేదో నిజమేలే ఏది పోతే మళ్ళా అడుగుతాడు 10 లక్షలు అని ఇడు నోటుకోసారి చెప్పాలి ఏమన్నా గజనివా 10 లక్షలు నీకు కాదు మాకు వస్తాయి అది ఎట్లో చెప్తా విను ఇప్పుడు వేరే ఒక పార్టీ ఉంది వాడు ఇప్పుడు నువ్వు ఎట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో వాడికి అబ్బాయి పెళ్లి చేసుకోవాలందంట ఇది నా వద్దు డోర్ అవ్వదు విను లాక్ అయ్యి ఉన్నాయి ఎన్ని కోట్లు ఉన్నాయి తెలుసా 100 కోట్లు ఉన్నాయి అనుకుంటున్నప్పుడు ఇంట్లోనే ఎప్పుడు కూర్చోని బయటికి కూర్చోబెట్టుకుని ఒకసారి వినరా ఫస్ట్ నీకు డబ్బు వస్తుంది అందరి దగ్గర మీ అమ్మ దగ్గర నాన్న దగ్గర అందరి దగ్గర ఎగరేసుకోండి అనంతపురికి వెళ్ళొచ్చు నువ్వు లెక్కలు ఉన్నాయి జస్ట్ తాళి కడతాడు కళ్ళు అంటే అప్పుడప్పుడు చీర కట్టుకో బట్టలు కూడా కొనుక్కో నాకైతే ఇది ఫ్యూచర్ పక్కన మెల్లిగుండు చెప్పింది ఇదేస్తా
అరిస్తే ఇదిగో డైరెక్ట్ గా ఆడితే అమెరికా వెళ్ళిపోతుంది ఇది ఆడితే సైలెంట్ చెప్పింది లేదంటే అది మొక్కలు కొడితే కళ్ళు తీరి పడిపోతావు. నీ జీవితం కోసం ఆలోచించావు. అదే కదా అబ్బాయిలు ఎలాగో రావట్లే, అబ్బాయిని పెళ్లి చేసుకో. నీకు అనంతపూర్ లో డబ్బు కోసం మర్యాద పోయింది, డబ్బే వస్తుంది, నీకే లోడ్ చేయలేదు. మాకు నీకు నక్లీస్ వడ్డాను అన్నీ కొనుక్తాడు. వద్దు కానీ కాలు పట్టుకుంటే వదిలేక, వద్దు కానీ కాలు పట్టుకుంటే వదిలేక, కానీ కాలు పట్టుక నువ్వు అరిస్తే నేను చెప్పలేను రా. మళ్ళా విను, విని తర్వాత నీకు నచ్చితే పోలే ఓన్లీ విను. నీకు నచ్చితేనే వద్దు, నాకు నచ్చదు, నేను చెప్పి విను. వాళ్ళ దగ్గర అమ్మాయిలు కూడా ఉన్నారు, విను. విను కూడా విను. నమ్మను. చెప్పింది విని చెప్తా. ఫస్ట్ చెప్పింది వినిన తర్వాత అప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో. వాడు ఏమన్నాడంటే మంచి డీల్. వాడు ఏమన్నాడంటే వాడికి 100 కోట్లు ఆస్తుంది, ఓకేనా. వాడు ఏమంటే అబ్బాయిలనే పెళ్లి చేసుకోవాలంటే అది కూడా వాడు ఆల్రెడీ ఒక 30 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఆపు. వదిలేసిన నీకు డబ్బులు ఇచ్చి వదిలేస్తాడు. వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు, డబ్బులు తీసుకోండి. ఇది కానీ కొట్ట డైరెక్ట్ ఆడి దగ్గర పడేస్తాం. చెప్పింది నాక అప్పుడు చెప్పింది విను. మా ఊరు నాయన వేలు ఊరు ఇంట్లో మా ఊరు నాయన వేలు ఊరు ఇంట్లో విను. దాన్ని చూసి చెప్పు నాకు ఇష్టమే, యా ఇష్టము చెప్పు. నవ్వుతూ చెప్పు నాకు ఇష్టం. ఒక నిమిషం. కన్నా వద్దుకా ప్లీజ్, కానీ కాల్పడిన మా ఊరికి వెళ్ళిపోతాక వదిలేసాక నేను ఇంత కుట్ర అనుకోలేమ్మా. ఎన్ని రోజులు చేస్తాను. జస్ట్ ఆడు తాళి కడతాడు. చెప్పింది కన్నాక అప్పుడు ఆడాడు. ఫస్ట్ పెళ్లి చేసుకో, తాళి కట్టు, నచ్చలేదు అనుకో డబ్బులు నీకు ఇచ్చేస్తాడు మళ్ళీ వదిలేసినందుకు. మళ్ళీ చెప్పింది వినకుండా ఏంది గోళ సెటిల్ చేయడానికి చూస్తున్నాం మేము. ఏంలే, వాడికి 30 మంది ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా, 30 మంది వదిలేశారు. ఈసారి పొట్టోని పెళ్లి చేసుకోవాలి ఉందంట. నీ రేటు 10 లక్షలకి అప్పచెప్పినాడు. పెళ్లి చేసేసుకో అంటే నువ్వు వదిలేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. నష్టపరిహారంగా ఎన్ని కోట్లు అడిగితే అన్ని కోట్లు ఇస్తాడు. నువ్వు అనంతపూర్కి తాళి కడితే చాలు, ఇంకేది. వాడు కడతాడు, నువ్వు కాదు. చీర కట్టుకొని అప్పుడప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో గానీ వన్ వీక్ అలాగే ఆడి చుట్టూ తిరిగావు అనుకో, నీకు నచ్చలేదని వచ్చి తర్వాత నువ్వు చీర కట్టుకొని మళ్ళీ అన్ని కట్టుకోవాలి. నువ్వు చీర కట్టుకొని మళ్ళీ అన్ని కట్టుకోవాలి. తర్వాత 1 వీక్ తర్వాత డబ్బు. ఆ చీర కూడా బంగారం చీర, బంగారం వడ్డానాలు, డైమండ్. తర్వాత నువ్వు పెళ్లి చేసుకొని మీ ఆవిడకి ఇచ్చేద్దు అవి. అయితే నవ్వుతూ స్మైల్ చేస్తూ చెప్పు నాకు ఇష్టమే నీతో రావడం, ఇష్టప్రకారమే చేసుకుంటున్నా, పాస్పోర్ట్ అన్ని రెడీ చేసుకున్నాను, పాస్పోర్ట్ అన్ని వస్తున్నాయి. పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను మా బాయ్ ఫ్రెండ్ తో, చేసుకొని వెళ్ళిపోతున్నాను. బాయ్ వెళ్ళిపోతాను మా బాయ్ ఫ్రెండ్ తో, చేసుకొని వెళ్ళిపోతున్నాను. బాయ్ సెట్ అయిపోయి అప్పుడే ఇన్వాల్వ్మెంట్ లోకి వెళ్ళిపోవచ్చు క్యారెక్టర్ అమ్మాయిలోకి. 1 వీక్ ఉంటే అక్కడే ఉండిపోతావేమో. గోల్డెన్ స్పూన్ తో తింటారు తిండి అంటే ఇంక వస్తాడా, ఆడతో ఉండిపోతాడు. వెళ్ళిపోతే నీకు అంత డబ్బులు ఉండవు. చిన్న వీడియోలో చేయాలంటేనే యాక్టింగ్ మార్చేస్తున్నావు వాళ్ళగా. 1 వీక్ అయితే అక్కడ ఉండిపోతా నాకు తెలుసు. వాడు ఉండిపోతాడు, డబ్బు చూసి మొత్తం వాళ్ళ బాత్రూమ్ కూడా గోల్డే. అంత లగ్జరీ ఏందనుకుంటున్నా, మొగోడితో ఉంటే ఏమో ఆడదంతో ఉంటే అట్లా మళ్ళీ అట్లా పోతే వేరే రకంగా పోతాను. అయితే ఎంతో కొంత తీసుకొని వెళ్ళిపోతావు, హోటల్ తీసుకొని వెళ్ళిపోతాను. అందులో కొద్దిగా ఇస్తావమ్మా ఇద్దరికి. ఏంటికి ఇద్దరు మంచి చేస్తున్నావు. ఇస్తాను, నువ్వు చూడక అట్లా నీ ఎక్స్ప్రెషన్ లో పెడతాను. లేదంటే ఆడితో మాట్లాడతాను నేను డైరెక్ట్ గా. నీకు డబ్బులు రావు, మీకు ఇద్దరికి ఇష్టం కదా. ఇష్టమేనా? వీడికి ఇష్టం అని ఊరికి పెళ్లి చేసుకున్నాడు వెళ్ళిపోయాను కథలు చెప్పేద్దాము, కిడ్నాప్ చేసేసి అమ్మేద్దాం పదా. ఎంతకు తెగించారా, నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? వాళ్ళందరికి అలాగే చెప్పాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు అని చెప్తాం, నిన్ను ఒరిజినల్ కిడ్నాప్ చేస్తున్నాం. ఏందా ఎక్స్ప్రెషన్ అర్థం కాలేదా? నిన్ను కిడ్నాప్ చేస్తున్నారా మత్తి లేనిదవా? ఊరికే ఇప్పుడు నువ్వు లేచిపోయావు వాడితో డబ్బున్నోడితో అని చెప్తా ఈ వీడియో తీసుకొని. నిజంగా నిన్ను కిడ్నాప్ చేసి లివర్లు కిడ్నీలు అమ్ముతున్నాం, నీకు ఏం చేయదు.
ఒక నిమిషం ఏది చేసి నీ మంచి కోసమే. ఏం బతుకుతావు? డబ్బులు ఏం బతుకు? నువ్వు వచ్చిన రూపాయి పని కాదు. నీ వల్ల అక్కకు ఒక 5 లక్షలు, నాకు 5 లక్షలు వస్తాయి. నీ పేరు చెప్పుకోగా బతుకుతావు. ఇంకా నువ్వు ఎంత అరిచినా రాదు, ఎంత అరిచినా రాదు. స్ప్రే కొట్టేలా కళ్ళు తిరిగి పడిపోతారులే. స్మెల్ చూడు. అయిపోయింది పని. అయిపోతులే, కళ్ళు తిరిగి పడిపోతావులే. అయిపోయింది. ఇంకా మనకి ఏ ప్రాబ్లం లేకుండా వాడితోనే చెప్పిస్తాం. డౌట్ కూడా రాదు. ఆ పాప పడు. మనం తిప్పుకొని వెళ్దాం. ఉండు, తిప్పుకొని వెళ్దాం పద. ఏడాడు ఏడు దాక్కున్నాడు వీడు. ఏడు దాక్కుంటాడే. దొరికాడు. ఇట్లా ఊరికే శివ, ఊరికే రా. నిజం ఊరికే అన్నా. ఎందుకు చేస్తారు కిడ్నాప్? ఆమె కేసు అవ్వా ఏం రా? నిన్న కిడ్నీలు కూడా బుడ్డి గిడ్డీలు వేసుకోరా. ఊరికే నువ్వు అందరినీ తిట్టావు కదా. ప్రామిస్ రారా అయినా. కను అవలేందో కను భయపడిపోయినా నేను. కను అవలేందో కను భయపడిపోయినా నేను. రా మళ్ళీ వచ్చినాయి మళ్ళీ నిజంగానే. దాదా ఏం కాదులే. చేసే కింద చేసి మళ్ళీ నిజం చెప్పారు. ఊరికే ఇంటికాడ వాళ్ళు చెప్తాను. పెద్దమ్మ చెప్తాను. పెద్దమ్మ పెద్దనా అని ఊరు పంపించాడని చెప్పేస్తా. చెప్పుకోపో, నాకేం భయము. నమ్మించి తరగమ్మయ్యో నీళ్ళు ఇంటుందో నిమ్మ. అమ్మా నీకు జూలో డబ్బులు ఇస్తాను అన్నారు. నిజంగా ఇట్లా చూలో అడుగు పొందినట్టు ఒక విత్త జంతువు అంటే నమ్ముతారు ఎవడే నిన్ను. మళ్ళీ ఏడు చెప్పాలి కదా నువ్వు. చూడు చెప్పు. డోర్ లాక్ చేస్తున్నప్పుడు ఎలాగెళ్తా చూస్తాం. డోరే ఇట్రా, ఊరికే ఇట్రా. డోరే ఏం కాదు. నువ్వు ఉరుగుతారు ఇంకా మళ్ళా కలపనింగా. నువ్వు ఉరుగుతారు ఇంకా మళ్ళా కలపనింగా. ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్తారా? డోరే డోరే ఏం కాదు. నిజంగా వీడియో తీసుకుంటే అవడానికి కిడ్నాప్ చేస్తాడా బోకురా. బ్లాక్ చేస్తాను ఎలాగెళ్తాం. ఏంటంటే ఇంకా పద. కథ ఏంటంటే జూలో ఫుడ్ లేదు యానిమల్స్ కి. నిన్ను మొక్కలుగా వేస్తే ఒక 1 వీక్ వరకు వస్తుంది దానికి. వాడు లయన్ కి అయితే ఒక పూటే. జూ అక్కడికే పద. జూ చూసొద్దానాడే. జూ జంతువులు చూద్దాం. బయటికి వెళ్దామనే కదా వచ్చాం. మళ్ళీ అంతే ఇట్లా జూ చూద్దాం. జంతువులు నీలా ఉంటాయి కొత్తగా. ఊకే భయపడిపోతాడమ్మా. ఏమైంది మళ్ళీ ఎట్లా చెప్తాను అంత కథ నోటుకొచ్చిందంత కూర్చుకుంటా. ఎట్లా ఫీల్ అవుతావు అని మొక్కలుగా కోసి ఊరికే జస్ట్ ఫర్ ఫన్. మరి ఏది ఫన్ ఇది? నోరు లేసిందంటే నిజంగా జూలు వేస్తా. వద్దులే నేను ఏం నేను నిమ్మి మంచోడే నేనురా. ఇప్పుడైతే మరి అదే మనకి మళ్ళా నిమ్మ అంటే మళ్ళీ కిడ్నామంటావు కదా. నిమ్మి అన్నారంటే కిడ్నాప్. వద్దులే నువ్వేరే.